హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అదే షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే ఒట్టి తునుకుల కూర అయితే తినాలనిపించింది. అందుకే మటన్ తీసుకొని వచ్చింది. పసుపు ఉప్పు కలిపి అయితే ఎండలో అయితే ఎండ పెట్టాను. మటన్ మనం ఎండ పెట్టాలంటే ఒక 2-3 రోజులు అయితే పడుతుంది. ఇంకా నేను సెకండ్ డే కూడా పెట్టాను. ఇప్పటికీ ఒక 70-80% వరకు అయితే తునుకులు అయితే బాగా ఎండిపోయాయి. ఎండలు అయితే బీభత్సంగా కాస్తున్నాయి కదా. ఇట్లా ఎండలకైతే ఒక్క రోజు పెట్టినా కదా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టినా కూడా ఎండిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పటికే బాగా గలగల అనే సౌండ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎండు తునుకులు ఎండ పెట్టినప్పుడు అయితే పైన గద్దలు అయితే చాలా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. కాపలా ఉండాలా. ఈ గద్దలు అయితే పల్లికి పోతాం కదా, అప్పుడైతే ఎక్కడ కానీ కనిపించవు. నా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ కనిపించేవి, కానీ ఇప్పుడైతే ఎక్కడ కనిపించవు. ఇప్పుడైతే మటన్ అంతా బాగా ఎండిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా కూర చేద్దామని అయితే వేయిస్తా ఉన్నాము. మా సైడ్ అయితే అమ్మ అయితే ఇలానే చేస్తుంది. ఫస్ట్ ఫ్రై చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి కొంతసేపు అయితే బాయిల్ చేస్తారు. అంతే ఉడకపెట్టి మళ్ళీ ఆ నీళ్ళు వంచేసి మళ్ళీ అయితే కూర చేయాలా. ఒట్టి తునుకుల కూర మనం టేస్టీగా చేసుకోవాలంటే దాంట్లోకి అయితే మునక్కాయలు వేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్నప్పుడు అయితే అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేసేది. నేను ఎప్పుడు ఇట్లా ఒట్టి తునుకలు చేసినా కూడా మునక్కాయలు అయితే కంపల్సరిగా వేసి అయితే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మసాలా అయితే అంత మటన్కి పెట్టే మసాలా అయితే పెట్టి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేస్తా ఉన్నాను. మా చిన్నప్పుడు అయితే ఇంకా మా అవ్వ చేసేది అయితే ఎలా అంటే ఒట్టి అనపగింజలు ఉంటాయి కదా, వాటితో అయితే చేస్తా అంట. అది టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ మునక్కాయలతో అయితే నాకైతే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అవ్వ అయితే ఒక 2-3 నెలలకు సరిపడా అయితే మటన్ అయితే అంతా ఇట్లా ఒట్టి తునుకలు చేసి పెట్టి ఎత్తిపెడతా ఉండింది. అది ఎలా అంటే మా ఇంట్లో అయితే ఎక్కువ ఒక 70 మేకలు దాకా ఉన్నాయా, వాటిని అయితే కోస్తా ఉండి ఒక 2-3 నెలలకు ఒకసారి అయితే ఎక్కువగా అప్పుడైతే అమ్మేది లేదు. ఆ మటన్ ఎక్కువగా అమ్మకుండా మాకు సరిపడా, మా ఇంట్లో అయితే జన్మ అయితే చాలా మంది ఉండ్రి, మా అందరికి సరిపడా అయితే ఒట్టి తునుకులు అయితే చేసి అయితే మా ఎత్తి పెడతా ఉండ. ఇంకా అంతేకాకుండా మనం ఎప్పుడైనా చట్నీలు కానీ పప్పు కానీ అలా చేసుకున్నాం అనుకో, అప్పుడు ఒట్టి తునుకులు వేయించుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ కానీ కారం కానీ వేసుకొని చట్నీలు ఎక్కి తిన్నాం అనుకో, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ తిన్నాను. మా ఇంట్లో ఎక్కువ స్టాక్ ఉంటా ఉండ. ఇప్పుడు ఒట్టి తునుకులు మనం ఎండ పెట్టాలన్నా లేకుంటే మనం కొనుక్కోవాలన్నా కూడా ఆ రేట్లు చూసామంటే అసలు తినుకుంటే పోనీలే అనిపించేస్తుంది. అంత రేట్లు అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసాను. మునక్కాయలు ఎండు తునుకుల కూర చాలా బాగుంటుంది. ఒట్టి తునుకుల కూర మనకు టేస్టీగా రావాలంటే మునక్కాయలు అయితే కంపల్సరీగా వేయాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఒట్టి తునుకుల కూరకి అయితే మటన్ మసాలా పెట్టాం కదా, లాస్ట్లో అయితే కొంచెం అయితే చింతపులుసు అయితే వేయాలా. నేను చింతపులుసు వేసేటప్పుడు వీడియో తీసుకున్నాను, కానీ అదేమో వీడియో క్లిక్ చేయకుండా తీసాను, మర్చిపోయాను. చింతపులుసు అయితే చాలా వేయకూడదు, ఒక స్పూన్ అంత వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ ఒట్టి తునుకుల కూర మనం అన్నంలో తినేదానికంటే సంగట్లో తిన్నామంటే చాలా బాగుంటుంది. రాగి ముద్దకు భలే ఉంటుంది. ఇంకా ఒట్టి తునుకుల కూర అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అసలు ఈ మునక్కాయలు వేస్ట్ చేసామంటే ఆ టేస్ట్ అసలు మళ్ళీ చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఈ ఒట్టి తునుకులు అయితే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే బాలింతలకు కానీ అలాంటి వాళ్ళకైతే చాలా బలము. ఇప్పుడైతే ఎండలు అయితే బాగా కాస్తున్నాయి కదా, ఇలాంటి ఎండలకైతే మనం అయితే మటన్ తీసుకుని వచ్చి ఎండబెట్టుకున్నా కూడా త్వరగా అయితే ఎండిపోతాయి. ఈ మధ్య కాలంలో ఎండు తునుకులు అయితే అమ్ముతున్నారు, కానీ వాళ్ళ దగ్గర అయితే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి.